మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు 2 నెలల క్రిందటే వచ్చాయి. పరోక్ష పద్ధతిలో జరిగే చైర్పర్సన్ల ఎన్నికలు ఇంకా జరగలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఎన్నికల సంఘం ప్రస్తావన లేదు. దీంతో ఇంతకాలం సందిగ్ధంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ అంతర్గత సమావేశం నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నికలపై స్పష్టత వచ్చినా రాకపోయినా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నియోజకవర్గంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎంపికల్లో వారు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా చైర్పర్సన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు. మండల, జడ్పీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కేవలం సభ్యులుగా వ్యవహరిస్తారు. పరోక్ష పద్ధతిలో జరిగే ఎన్నిక సమయంలో ఓటు వేయడానికి అవకాశం లేదు. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి రమాకాంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నిర్వహణలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలను జూలై మొదటి వారంలో జరిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పరోక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యంతో సభ్యులను లోబర్చుకునే అవకాశాలున్నాయంటున్నారు పరిశీలకులు. ఎన్నికలను పారదర్శకంగా జరిగేలా చూడాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోరుతున్నారు.